జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 జూన్ నెల 2వ తారీఖు నుంచి 2024 జూన్ 8వ తారీఖు వరకు ఈ వారంలో ఉన్న గోచర గ్రహస్థితులు ప్రసాదించే ఫలితాలు తదితర అంశాలన్నీ ఒకసారి మనం చూద్దాం. ముందుగా గోచర గ్రహస్థితులు. ఈ వారం గోచర గ్రహస్థితులు అన్ని రాశుల్లో ప్రథమ రాశి అయిన మేష రాశిలో ఆ రాశ్యాధిపతి అయిన మంగళ సంచారం, కుజ భగవానుడు సంచారము. తదుపరి వృషభ రాశిలో గురు భగవానుడు, రవి, బుధ, గురు, శుక్ర 4 గ్రహ దేవతల సంచారం వృషభ రాశిలో చోటు చేసుకుంటూ ఉంది. కన్యా రాశిలో కేతుగ్రహ సంచారము, కుంభరాశిలో స్వస్థానగతుడైన శనీశ్వరుడు సంచారం, అలాగే మీనరాశిలో రాహుదేవుని సంచారం. అన్ని రాశుల్ని 2 రోజుల్లో చుట్టి వచ్చే చంద్రభగవానుడు ఈ వారము మీనరాశి మొదలుకొని మిథున రాశి వరకు ఆయన సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు. అంటే ఈ వారం ప్రారంభంలో మీనరాశిలో ఉన్న ఆయన 8వ తారీఖుకి మిథున రాశిలోకి వచ్చేస్తారు. ఈ వారం ఉన్న ఈ గోచర గ్రహస్థితుల్లో ఒక ప్రత్యేక అంశం ఉంది. ఆ ప్రత్యేక అంశం ఏంటి, ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఇది చూసి అప్పుడు మనం రాశుల వారీగా ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని, మరియు దానికి తగ్గ పరిహారాలు ఏం చేసుకోవాలి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. వృషభ రాశిలో 4 గ్రహాల సంచారం. వృషభ రాశ్యాధిపతి అయిన శుక్రుడి సంచారము, గురుని సంచారము, బుధుని సంచారము, సూర్యనారాయణమూర్తి సంచారం. ఈ 4 గ్రహాల సంచారము, ఈ 4 గ్రహాలు ఏకకాలంలో కాలపురుషుడు కుండలిలో అష్టమ రాశి అయిన వృశ్చిక రాశి మీద దృష్టి పెట్టాయి. అంటే సప్తమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తుంది. మనం మేషరాశి నుంచి కాలపురుషుడు కుండలిలో నుంచి మనం చూసుకుంటే వృశ్చిక రాశి అష్టమ రాశి అవుతుంది. ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితులు ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనది, శుభప్రదమైనది కూడా శుభప్రదమైనదిగా కూడా మనం ఇక్కడ పరిగణించాలి. దానికి కారణం ఏంటంటే, శుభప్రదం అవడానికి కారణము దేవగురువు, రాక్షస గురువులు వీళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిలో, శుక్రాచార్యుల వారి రాశిలో కలిసి ఉండడము ఒకటి. బుధుడు ఎప్పుడైనా శుభులతో కూడితే ఆయన బుధుడు కూడా శుభుడే అవుతాడు. అందువల్ల 3 శుభగ్రహాలు. సూర్యనారాయణమూర్తి తటస్థంగా వ్యవహరిస్తాడు ఈ రాశిలో. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ కొన్ని విషయాల్లో చాలామందికి చోటు చేసుకోబోతుంది, ద్వాదశ రాశుల వారికి కూడా. అయితే ఎప్పుడైనా సరే ఇది మీ జన్మజాతకం కనుక బాగా సపోర్టింగ్గా ఉంటే మీరు ఈ ఫైనాన్షియల్, ఈ ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు ఈ వారంలోనే చూడవచ్చు. ఒకవేళ మీ జన్మజాతకం కనుక సపోర్టింగ్గా లేకపోయినా సరే గోచారం ఫలాన్ని ప్రసాదిస్తూ ఉంది. కాబట్టి కమింగ్ 6 monthsలో ఎనీ టైం మీరు ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆర్థికపరమైన మార్పులు చూస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి, 12 రాశుల వారికి కూడా ఆర్థిక పరంగా ప్లస్సే జరుగుతుంది. ఎందుకంటే కాలపురుషుడు కుండలిలో ద్వితీయ రాశిలో వారి సంచారము వృశ్చిక రాశి మీద దృష్టి పెట్టడం వల్ల ఫైనాన్షియల్ ఆర్థిక స్థితిగతుల్లో మంచి మార్పులు ద్వాదశ రాశుల వారికి చోటు చేసుకుంటాయి. ఇందాక నేను చెప్పినట్టు, ఒకవేళ మీ జన్మకుండలి ఇప్పుడే బాగా సపోర్టింగ్గా ఉంటే అది ఈ నెలలో చూడొచ్చు, ఈ వారంలో చూడొచ్చు. సపోర్టింగ్గా లేకపోయినా గోచారం ప్రసాదిస్తుంది కాబట్టి 6 నెలల్లో ఈ ఫలితాలు మీరు అందుకోవడానికి చక్కని అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సపోజ్ మీ జన్మకుండలి సహకారంగా లేకపోయినా కూడా 30% ఈ రిజల్ట్స్ మీకు అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే ఒక 30% మీకు ఫైనాన్షియల్లో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. మీ జన్మకుండలి బాగుంది, ఇప్పుడు గోచారంలో కూడా బాగుందంటే ఇది ఇంకా డబల్ బొనాంజా అవుతుంది. మీ జన్మ స్థితిగతుల్ని, మీ జన్మ జాతకంలో ఉన్న గ్రహాల స్థితిగతులను అనుసరించి ఈ విషయాలు ఆధారపడి ఉంటాయి. అయితే మేజర్ ఇంపాక్ట్ ఏ రాశుల వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి అంటే, 12 రాశుల వారికి ఇది బెనిఫిట్ అయినా సరే కొంచెం ఒక 10%, 30% బోనస్ బఫర్ కొన్ని రాశుల వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి ఆ రాశులు ఏంటో మనం చూద్దాం. మొదటగా ఈ సంచారం చోటు చేసుకోబోతోంది వృషభ రాశిలో. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి డెఫినెట్గా ఇది ప్లస్ అవుతుంది. తులారాశి వాళ్ళకి ఈ సంచారం ప్లస్ అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంచారం చాలా ప్లస్ అవుతుంది. మకర కుంభరాశుల వాళ్ళకి ఇది చాలా ప్లస్ అవుతుంది. అందరికంటే ఎక్కువ లబ్ధి పొందేది కర్కాటక రాశి వాళ్ళు. కర్కాటక రాశి తర్వాత నెక్స్ట్ ప్లేస్ అంటే వృషభ రాశి వాళ్ళనే చెప్పాలి. ఎందుకు కర్కాటక రాశి అంటే, పంచమ స్థానం మీద కర్కాటకం నుంచి పంచమ వృశ్చికం అవుతుంది.
ఇక్కడ లాభంలో 4 గ్రహాల సంచారం, చాలా మంచి గుడ్ టైం కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా, అంటే ఒకవేళ మీరు కర్కాటక లగ్నం కాకపోయినా కర్కాటక రాశి అయినా, కర్కాటక లగ్నంలో పుట్టి కర్కాటక రాశి కాకపోయినా ఈ ఫలితాలు మీకు వర్తిస్తాయి. ఇది చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఫైనాన్షియల్గా. ఒకవేళ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మీ జన్మ స్థితిగతులను అనుసరించి బాగా ఉంటే వెంటనే మీకు చూస్తారు, లేకపోయినా కమింగ్ 6 monthsలో డెఫినెట్గా మంచి ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చూస్తారు. ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే గమనించాల్సిన అంశం ఏంటంటే, మీ జన్మజాతకం అసలు ఇప్పుడు బాగోనే లేదనుకోండి, అప్పుడు ఇది మీకు ఒక 40% అయితే అప్లికేబిలిటీ ఉంటుంది, 100% అయితే. ఎందుకంటే అక్కడ మీ జన్మజాతకం బాగోలేదు అన్నదాన్ని బాగుపరిచే విధంగా మీకు ఈ యోగం ఉపయోగపడుతుంది. అక్కడ బాగుపరచడానికి ఎనర్జీస్ వెళ్తున్నాయి కాబట్టి కొంత ఒక 40% మీరు తీసుకోగలుగుతారు. ఇప్పుడు మనం తెలుసుకునే కర్కాటక రాశి వాళ్ళు కావచ్చు, వృషభ, కర్కాటక, తుల, మకర, కుంభ ఈ రాశుల వాళ్ళు కావచ్చు, ఈ లగ్నాల వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మీ జన్మజాతకం సహకరిస్తే చాలా మంచి ట్రాన్సిట్. ఒకవేళ సహకరించకపోయినా బాగోలేదు అన్నదాన్ని రిపేర్ చేస్తుంది. రిపేర్ చేసి కొంత మీకు యోగాన్ని ఇస్తుంది. ఫైనాన్షియల్గా 30% 40% యోగాన్ని ఇస్తుంది. ఇదే పాయింట్ మిగతా రాశుల వాళ్ళకు కూడా అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే మరి మిగతా రాశుల వాళ్ళ మాట ఏంటి? మరి మనకి మేషరాశి ఉంది, మిథున రాశి ఉంది, కన్య, మేష, మిథున, కన్య, ధను, మీన ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి, ఈ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ గోచారము ఒక 30% అయితే ప్లస్ వస్తుంది, 30% ప్లస్ వస్తుంది. ఒకవేళ మీ జన్మజాతకం బాగా ఉంటే అది ఇంకా బాగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. బట్ ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడున్న ఈ చతుర్గ్రహ కూటమి అన్ని రాసుల వాళ్ళకి డెఫినెట్గా ఏదో ఒక ప్లస్ చేస్తుంది. టైం ఫ్రేము మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. అది ఇప్పుడు కమింగ్ 6 months ఈ విషయం మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. ఇక మనం విడివిడిగా మీ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలా ఉంటుంది, అసలు ఈ చతుర్గ్రహ కూటమి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది, ఇవన్నీ కూడా మనం చక్కగా క్లుప్తంగా మరియు సవివరణంగా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. 10వ స్థానం చాలా బలంగా ఉంది మీకు ఈ వారం. మీకు కూడా కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళలాగా సింహాసన యోగం వర్తిస్తూ ఉంది. శుక్రాచార్యుల వారు దశమాధిపతి అవుతూ ఆ రాశిలోనే సంచారం చేయడము ఒక మంచి రాజయోగాన్ని, సింహాసన యోగాన్ని గోచర గ్రహస్థితుల రీత్యా ప్రసాదిస్తూ ఉన్నారు. ఇది ప్రత్యేకించి ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి చాలా మంచి ట్రాన్సిట్ అని చెప్పాలి, చాలా మంచి యోగము. ఎందుకంటే ఉద్యోగంలో మీకున్న ప్రతికూలతలను, ఒకవేళ మీరు ఉద్యోగంలో బాగా ప్రతికూలతలను చూస్తూ ఉంటే కనుక ఇప్పుడున్న ఈ యోగము ముందు ఆ ప్రతికూలతలన్నింటినీ కట్ చేసి న్యూట్రల్లో తెచ్చిపెడుతుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో బాగా ఉండి ఇప్పుడు ప్రతికూలతలను మీరేం చూడట్లేదు అని అనుకుంటే కొంచెం చిన్న ప్రతికూలతలు, అంటే ఆ చిన్న ప్రతికూలతలు వెళ్ళిపోయి మీకు వృత్తిపరంగా బాగా లబ్ధికరంగా ఉంటుంది. అయితే ఒక ఉద్యోగస్తులకైనా మరి వ్యాపారస్తుల మాట ఏంటి అంటే, వ్యాపారస్తులకి కూడా ఈ ట్రాన్సిట్ చాలా అనుకూలము. వ్యాపారస్తులకి ఏ విధంగా ఈ ట్రాన్సిట్ అనుకూలమో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. వ్యాపారస్తులకి మీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు కూడా మౌత్ పబ్లిసిటీ ఈ వారం ఎక్కువ అవుతుంది. సో మీ సర్వీస్ నచ్చి కావచ్చు, లేదా మీ క్వాలిటీ చూసి, మీరు చేసిన సర్వీస్ యొక్క క్వాలిటీ చూసి కావచ్చు, లేదా ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ చూసి కావచ్చు, చాలామంది రేటింగ్స్ బాగా ఇస్తారు. చాలామందికి మీకు సంబంధించిన వ్యాపారం ఏదైతే ఉందో చాలామందికి వాళ్ళే స్ప్రెడ్ చేస్తారు. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మీకు ఏంటంటే అనుకోకుండా బిజినెస్ బాగా ఎక్స్పాండ్ అయిపోతుంది. అంటే మీకు ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి డైరెక్ట్గా కనిపించే ఎక్స్పాన్షన్ ఉంటుంది. వ్యాపారస్తులందరికీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఎక్స్పాన్షన్ అయితే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కామన్ అప్లికేబిలిటీ. అందులో కుజ భగవానుడు నవమ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. భాగ్యాధిపతి భాగ్యరాశిలో సంచారం, ఇక్కడ ఒక శ్రీలక్ష్మి యోగం కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంది. ఇదంతా కూడా మీ జన్మగ్రహస్థితిలో అనుకూలంగా ఉంటే చాలా మంచి ఫలితాన్ని మీరు చూస్తారు అన్డౌటెడ్లీ. మీ జన్మగ్రహస్థితిలో అనుకూలంగా లేదు, అసలు ఇప్పుడు మీకు బ్యాడ్ పీరియడ్ బాగా నడుస్తూ ఉంది అన్నా కూడా గోచారం మిమ్మల్ని కాపాడుతున్నాయి. ఆ బ్యాడ్ పీరియడ్ నుంచి మీరు చూడకుండా మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. అంటే మీరు బయటికి వెళ్ళి ఏదో పెద్ద ప్రమాదంలో చిక్కుకోకుండా ఇంట్లోనే మీ వాళ్ళే ఏదో ఒక చిన్న మాట అంటారు, అప్పుడు ఆ మాటకే మీకు కొంచెం మనసులో చికాకు, డిస్టర్బెన్స్ ఆ రోజంతా క్యారీ అవుతుంది అంతే. ఇది కూడా అందరికీ వర్తించదు. ఒకవేళ ఇప్పుడు ఎవరికైనా కాలవశత్తు బాగోని సమయంలో ఎవరైనా ఉంటే, అసలే ముందే బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది అని అనుకున్న వాళ్ళకి
ఆ బ్యాడ్ పీరియడ్ని తొలగించే విధంగా ఈ యోగం మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. దాంతోపాటు కొంత యోగాన్ని కూడా మీకు డెఫినెట్గా ఇస్తుంది. అంటే మొత్తం యోగం మరి బ్యాడ్ పీరియడ్ని తొలగించడానికి వెళ్తూ ఉంది కాబట్టి కొంత యోగం మీకు రిజర్వ్ అవుతుంది. అంటే కొంచెం తగ్గిన యోగం అయితే రిజర్వ్ అవుతుంది. అది మీకు వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఆల్రెడీ మీకు బాగా ఉంటే కనుక ఈ ట్రాన్సిట్ ఇంకా మంచిది. ఎందుకంటే ఇక్కడ ప్రపోర్షనేట్ అవ్వడానికి ఏం ఛాన్స్ లేదు కదా, బ్యాడ్ పీరియడ్ తొలగించడానికి ఏం లేదు కాబట్టి అంత గుడ్గానే ఉంటుందని చెప్పాలి. అందరితో కూడా సత్సంబంధాలు ఉంటాయి. స్త్రీ లబ్ధి బాగా ఉంది ఈ వారము సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. ఏదో ఒక రకంగా ఆడవాళ్ళ మూలకంగా కలిసి వచ్చేది. ఒకవేళ మీ శ్రీమతి గారు వర్కింగ్లో ఉంటే మీ అమ్మగారి వల్ల కావచ్చు ఏదైనా డబ్బులు రావడము, లేదా సోదరుల వల్ల కావచ్చు, లేదా మీకున్న మీ సర్కిల్లో ఇంట్లో వాళ్ళే అవ్వాలని లేదు, ఏదో ఒక రకంగా స్త్రీ మూలకంగా లబ్ధి, స్త్రీ మూలకంగా ధనలాభము. ఆడవాళ్ళు ఎక్కువగా, మీరు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మీ గురించి చాలామంది ఆడవాళ్ళు బాగా మాట్లాడుకుంటారు. ఎప్పుడైనా మన గురించి 10 మంది ఆడవాళ్ళు బాగా మాట్లాడుకుంటే మనకు అక్కడ శ్రీలక్ష్మి అమ్మవారి కృప యాక్టివేట్ అవుతుందని అర్థం. ఇన్ జనరల్గా కూడా ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. సో అలాంటి యోగాన్ని మీకు ఇండైరెక్ట్గా స్త్రీ వరం వల్ల శుక్రాచార్యుల వారు ఈ వారం మీకు ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ వారం నుంచి ఇది ప్రారంభం అవుతుందని చెప్పాలి. ప్రారంభం అవుతుంది, ఇది కంటిన్యూ కూడా అవుతుంది. కొన్నాళ్ల పాటు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. మీకు సప్తమ స్థానంలో శనేశ్వరుడు సంచారం కూడా మీకు మంచి ఫలితాలను ఇప్పుడు ప్రసాదిస్తూ ఉంది. ఎందుకంటే మిగతా గ్రహస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఇంటికి సంబంధించిన ఏదైనా ఒక మంచి మార్పు చోటు చేసుకోవడం, లేదా ఇంట్లో ఏదన్నా అంటే ఇంట్లోని వాళ్ళతో ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవి రిపేర్ అయిపోయాయి అనమాట. అంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ఇంట్లో వాళ్ళతోటి మనస్పర్ధలు, అది మీ సిబ్లింగ్స్ తోటి కావచ్చు, లేదా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, ఏమైనా మనశ్శాంతి లేకుండా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే దానికి పర్మనెంట్గా పులి స్టాప్ పడిపోయి అంత చక్కగా సజావుగా సాగడానికి చాలా చక్కటి అవకాశాన్ని ఇప్పుడు శనీశ్వరుడు కూడా మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం, మొదట మనం మాట్లాడుకున్నట్టు 4 గ్రహాలు వృషభ రాశిలో కాలపురుషుడి కుండలిలో ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో సంచారం జరుగుతున్నందున మీ జన్మజాతకం ఒకవేళ సపోర్టింగ్గా లేకపోయినా ఈ రెమెడీ చేసుకుంటే ఇంకా కొంత ప్లస్ అవుతుంది. బాగుంటే ఇంకా ప్లస్ అవుతుంది. అసలు ఏం చేసుకోకపోయినా మీకు వచ్చే ఫలితం అయితే వస్తుంది, రెమెడీ చేసుకోకపోయినా. కాకపోతే ఎందుకు చేసుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉన్నా కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటే మనకున్న ఆరోగ్యం ఇంకా పెరుగుతుంది, నిలబడుతుంది. ఆరోగ్యం బాగుంది కదా అని చెడువు గొడువు తినేస్తే కొన్నాళ్ళకి మన ఆరోగ్యం పాడైపోతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా ఇదే అప్లికేబిలిటీ. మీ జన్మజాతకం బాగున్నా లేకపోయినా అసలంటూ ఫలితాలు వస్తాయి. కానీ దీన్ని బలపరుచుకోవాలి కదా, మనం దేన్నైనా యోగాన్నైనా బలపరుచుకోవాలి. మీ జన్మజాతకంలో అసలు మీకు ఏ యోగాలు ఉన్నాయి తెలియని వాళ్ళు కూడా గోచారాన్ని పట్టుకొని గోచారంలో సూచించిన గ్రహస్థితులు సూచించిన పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా మీ జన్మజాతకంలో బాగోలేదు అన్న అంశము డెఫినెట్గా కట్ అయిపోతుంది. ఇప్పుడు మనం పరిహారం చూద్దాం. ఈ పరిహారం వచ్చేసేసి ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పరిహారం వర్తిస్తుంది. ఈ పరిహారం వచ్చేసేసి శ్రీలక్ష్మి అమ్మవారి ఆరాధన ఈ వారం ఎంత విశేషంగా చేస్తే అంత మంచిది. లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదవడం కానివ్వండి, లేదా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తుతులు చేయడము, శ్రీ సూక్తం వినడము, మగవాళ్ళైతే శ్రీ సూక్తం చదవడము, ఆడవాళ్ళైతే శ్రీ సూక్తం వినడము, అలాగే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన గానాన్ని వినడం కానీ లేదా గానాన్ని పాడడం, ఇలాంటివన్నీ కూడా చేస్తే చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. లక్ష్మీ అమ్మవారు ప్రాక్టికల్గా కూడా కొన్ని విషయాలు మనల్ని సూచిస్తాయి. ఇంట్లో ముందు ప్రశాంతమైన వాతావరణం ఉండేట్లు చూసుకోండి. ఎందుకంటే ఇంట్లో మామూలుగా కొంచెం చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా, కలహాలున్నా, గొడవలున్నా, కీచులాడుకుంటున్నా అలాంటి ఇంట్లోకి లక్ష్మీ అమ్మవారు వెళ్ళడానికి ఇష్టపడదు. మరియు ప్రత్యేకించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు విచారంగా ఉండడం, దుఃఖంగా ఉండడం, కన్నీళ్ళు పెట్టుకోవడం, ఇలాంటివి కూడా అమ్మవారికి అప్రియమైన పనులు. అమ్మవారు అలాంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి ఇష్టపడదు. మనకుండే కష్టాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇదొక్క విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని కనీసం ఈ వారం అమ్మవారి పూజ చేస్తూ వీలైనంత వరకు ప్లెజెంట్గా, వీలైనంత వరకు ప్రశాంతంగా, చక్కగా నవ్వుతూ ఉంటే కనుక లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు ఇంకా బాగా వస్తాయి. ఎందుకంటే నేచరు ఇప్పుడు మనకి వృషభ రాశి చాలా స్ట్రాంగ్గా ఉంది. లక్ష్మీ అమ్మవారు ప్రతి ఇంటికి వచ్చి తరచి చూసే సమయం, శుభ సమయం ఇది. అమృత కాలం అని కూడా చెప్పచ్చు మనం. ఈ అమృత కాలాన్ని, అమృత దారిని వడిసి పట్టుకోవడానికి ఖచ్చితంగా ద్వాదశ రాశుల వాళ్ళు కూడా లక్ష్మీ అమ్మవారిని స్తుతిస్తూ కీర్తిస్తూ
మరియు ఆచరణలో మనం చేయాల్సినవి, ఆచరణపూర్వకంగా మనం చేయాల్సినవి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడం, వీలైనంత వరకు ఆనందంగా ఉండడం, స్ట్రెస్ డిప్రెషన్ నుంచి మనని మనమే కమ్ ఓవర్ చేసుకోవడము, వాటిల్ని పక్కన పెట్టేసేయడం, పట్టించుకోకుండా ఉండడము. ఇప్పుడు మనకు ఇష్టం లేని విషయాలు, మనకి ఇష్టం లేని వ్యక్తులు వస్తే ఎలాగైతే మనం పట్టించుకోమో, స్ట్రెస్ డిప్రెషన్ కూడా ఎవరికి ఇష్టం ఉండదు కదా, దాన్ని ఇగ్నోర్ చేస్తూ పట్టించుకోకుండా ఉంటే కనుక డెఫినెట్గా లక్ష్మీ అమ్మవారి ఇచ్చే ఆశీస్సులు అందరం కూడా పరిపూర్తిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఇలా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సుని పరిపూర్ణంగా తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ, నేను కూడా మీ అందరి తరఫున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.